నీళ్ళు లేదండి. అక్కడైతే అండి బాత్రూమ్లు అవి ఏమీ లేవండి. చాలా రోజు కట్టడానికే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇగోండి చూడండి మా మార్కెట్ ఎలా ఉంది, ఎలా ఉంటే ఎలా వస్తారండి జనం. ఒక నీళ్ళు లేవు. ఎంతమంది లేడీస్కి ఒక టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనీసం మాకు బాత్రూమ్లు సరిగ్గా లేవు. ఎండలో సత్తనం, ఒక వాటర్ లేదు, ఏమీ లేదు. మార్కెట్లో సౌకర్యం ఏమీ లేదండి. ఇక్కడేమో ఎండకి ఎడుతున్నాం, ఆనతో ఎడుతున్నామండి. అక్కడేమో కనబడేవాళ్ళు 20 మంది 30 మంది ఉంటారు, ఆదివారం అయితే 100 మంది ఉంటారు. దీన్ని అనుసరించి పేరేందన్నా? నా పేరు రాంబాబు అండి. ఎలా ఉంది మార్కెట్? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వాలు మారినా ఏం మారినా మాకు ఎటువంటి నాకు తెలుసుండి ఇటువంటి లాభం మాకైతే ఏం కనబడతలేదండి. మేము లాస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చెప్పాం, లేడీస్కి మా మెయిన్ డైలీ మార్కెట్ అక్కడ ఇప్పుడు మహానుభావులు వాళ్ళే వైఎస్ఆర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మాకు మార్కెట్ కట్టారు. ఇక అప్పుడు టాయిలెట్స్ అప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ కట్టారు అప్పటితోనే పోయినాయి, ఆ సంవత్సరంలోనే పోయినాయి. ఇప్పుడు వచ్చి లేడీస్ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి, లేడీస్ ఎంతమంది ఉన్నారు. ఎంతమంది లేడీస్కి ఒక టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనీసం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు. అలాగే పొద్దున వీళ్ళందరూ కూడా పెంటపాడు గ్రామం నుంచి వస్తారండి. మేము అనుకుంటే నా ఉద్దేశం ఏంటంటే మేము నాన్ లోకల్ ఓటర్స్, అంటే నాన్ లోకల్ అంటే మేము పెంటపాడులో ఉంటాం, తాడిపూడిలో ఉంటాం. అంటే ఈ కౌన్సిలింగ్ ప్రకారంగా చూస్తే మున్సిపాలిటీలో కాదు, మేము పంచాయతీలో ఉంటాం. పంచాయతీలో ఉండడం వల్ల కేవలం ఇలాగే చేయాలన్నట్టుగా అనుకుంటున్నాను నేను. అంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే ఇలాగే పేరు కదా, మీరంటే వ్యాపారాలు మేము చెప్తున్నాం. మేము కట్టే పనులు కూడా మేము మున్సిపాలిటీగా కడుతున్నాం. ఏ రోజు కూడా వ్యాపారం చేయకపోయినా ఈ ప్రతి స్టాల్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మున్సిపాలిటీ ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే. కట్టకపోతే కంపల్సరీ వదిలి చేస్తారు. వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఏ రోజు వదలరు, ప్రతి రూపాయి కూడా వదిలి చేస్తారు. అందులో మాత్రం సమస్య లేదు. ఈ మధ్యన ఇక్కడ వర్మి కంపోస్ట్ పెట్టారు. ఆదివారం వస్తే మీకు స్మెల్ వస్తుందా మీకు? మేము అసలు కనీసం అన్నం తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము పొద్దున్న సాయంకాలం దాకా ఇంకంతే వ్యాపారం పోతుందని ఈ సంత మార్కెట్ అలవాటు పడ్డవాళ్ళు అక్కడికి రారు, అందువల్ల ఇక్కడే ఉంటాం వాళ్ళు చెప్తుంది. ఇంతమంది జనాలు ఇక్కడ తిరిగే పరిస్థితుల్లో వర్మి ఇక్కడ పెడితే ఆరోగ్య జనాలు వ్యాపారం ఎలా ఉంటాయి? మేము మొన్న లాస్ట్ టైం కంప్లైంట్ చేశాను. నేను లాస్ట్ టైం కంప్లైంట్ చేస్తే అబ్బాయి మీ చేపల కంటే అదేం వాసన రాదు అంటున్నాడు. మీ చేపలే వాసన, ఈ వాసన రావు అంటున్నారు వాళ్ళు. మన మున్సిపాలిటీ మేస్త్రి గారు వాళ్ళు వచ్చారు, చూశారు, ఇంకేముంది అది సరి చేస్తూ ఉన్నారు. కానీ మాకు ఎటువంటి ఏం మార్పు లేదు. అక్కడ టాయిలెట్స్ గురించి కూడా లాస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పాము, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇంటిమేషన్ చెప్పాము, మున్సిపాలిటీ వాళ్ళు అందరికీ చెప్పినా కానీ ఎటువంటి చర్య ఇప్పుడు తీసుకోలేదు. మరి ఇంకా ఫ్యూచర్లో చేస్తారా లేదనేది నాకు తెలియదు. ఇంతమంది ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా, వ్యాపారాలు చేస్తారు, ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది కదా, ఒక మహిళ బయటకు వెళ్ళాలి. నేను చెప్తానండి, ఇప్పుడు మగవాడు అంటే మేము బయట తిరుగుతాం, ఎక్కడ పోతాం. ఇప్పుడు ఆడు పొద్దున్న వస్తారు, మళ్ళీ సాయంకాలం వెళ్ళేవారు కొంటే అందరూ పెంటపడి నుంచి రావడం, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళే సమస్య ఉండదు. ఇక్కడ తిన్నా చేసినా ఏం చేసినా సాయంత్రం 6 అవని 7 అవని 8 అవని 9 అవని ఇక్కడే ఉంటారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇవన్నీ అమ్ముకున్న తర్వాత ఇంటికి వెళ్తారు. మేము ఏం దయవుంచి మీరు అందరూ చేయండి బాబు అని మేము చెప్పుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉంటే మన ఛానల్ ద్వారా చేయండి, చెప్పండి, కొద్దిగా చెప్పి కొద్దిగా చేయించండి. మీకు ఎంతో రుణపడి ఉంటాం మేము అందరం కలిపి. నిజంగా ఈ మార్కెట్లో ఆడవాళ్ళు వ్యాపారం దాదాపు మేము కనబడేవాళ్ళు 20 మంది 30 మంది ఉంటారు, ఆదివారం అయితే 100 మంది ఉంటారు. దీన్ని అనుసరించుకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు నా ఇంట్లో 10 మంది ఉన్నారు, అలాగే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో 5-6 ఉంటారు. అందరూ దీని మీద ఆధారపడ్డవాళ్ళే. మేము వేరే ఆధారం మాకేం లేదు. ఈ చేపలు అమ్ముకొని ఇంటి మీద బతకాల్సిందే, అంతేగాని వేరే సోర్స్ ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి మాకు ఫండ్స్ లేవు. అంటే మేము అటు ఇటు కాకుండా మేము సెట్ బయలు మేము ఒరిజినల్ పల్లికారులం కాదు, ఇది సెట్ బయలు కాదు అన్నట్టు కలిగేత కార్యం కాదు. అందువల్ల ఏంటంటే మాకు ఇటు వచ్చిన బెనిఫిట్ రావు, అటు వచ్చి బెనిఫిట్ రావు. మాకు ఈ వ్యాపారం మీద వస్తేనే బతకాలి. ఈ అప్పులు సప్పులు చేసి బయట వడ్డీలు తెచ్చి నానా బాధలు పడి చేసి బతికింది అదే మాకు ఆధారం, వేరే సోర్స్ ఏం లేదు. ఒక గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ కానీ పోనీ చేప చేసే వాళ్ళకి సహకారం కానీ ఏ ఫండ్ రావడం కానీ మాకు ఇవ్వడం కానీ అసలు ఏమీ లేవు. ఆ మత్స్యకార సంఘం ఒకటి ఉండేది, అది ఏదో మరి మాలో కుమ్మలాట్లాడిపోయి మా గ్రూపుల కింద అయిపోయి అది ఉమెన్ సొసైటీ కింద మారిపోయి ఇంకా గల్లంత అయిపోయింది. ఆ వచ్చే 10 రూపాయలు కూడా సంవత్సరానికి ఎంతకంత పంచుకున్నారు, అది కూడా లేకుండా పోయింది ఆడవాళ్ళకి. ఇంకా అందరూ మౌనంగా చూస్తున్నారు అంతే. ఏం జరిగితే ఎవరైనా చేస్తే బాగున్నాను అనుకోండి తప్ప దీని ముందుగా పరిగెట్టేవాడు ఎవడో లేడు, ఎవరికాళ్ళు ఇది అయిపోయారు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి? ఏదో కొద్దిగా ఏదో మాకైతే మేము డైరెక్ట్గా ప్రయోజనం పొందేది మాకేం కనపడలేదు. మేము అందరూ బాగానే చేస్తున్నారు అంటున్నారు. మా మార్కెట్కి సంబంధించి ఏమి మార్పు రాలేదు. మన బతికే మార్పులు ఏ మార్పు రాలేదు. మా బాధలు మాయే, మా అప్పులు మాయే, మా వడ్డీలు మాయే, మేము మా బాధలు మేమే పడుతున్నాం. అవస్థపడినా కష్టపడినా
అది మేము తెచ్చుకొని మేము పెట్టుకోవాలి తప్ప ఎటువంటి సహకారం మాకైతే ఇప్పుడు వచ్చి ఇటువంటి అందలేదు మాకు. ఇప్పటి వరకు ఏమో అందలేదు. చేస్తున్నారని చెప్తున్నారు, మాకు ఆయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం పథకాలు ఎక్కువ ఇచ్చారన్నారు. జనాలు రొటేషన్ ఎలా ఉంది, మీ బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్లు ఏమీ కనపడలేదండి. బిజినెస్లు నాకు తెలుసుండే అంత ఏదో పైకి వెళ్ళిపోయింది ఏమీ లేదు. ఇంకా రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాయేమో అనిపిస్తుంది మాకు. ఇంకా అప్పులు పెరుగుతున్నాయి కానీ మాకు తగ్గట్లేదు. ఏమన్నా ఏదైనా కొద్దిగా ఆల్టర్నేటివ్ పిల్లల్ని చదివించాలంటే ఇప్పుడు పిల్లలకి 20,000 ఫీజు కట్టాలి. నేను కట్టలేని పరిస్థితి. ఏదో మంచిదనం మీద ఏదో పూర్వం తీసుకున్నాడు కాబట్టి ఆ కాలేజీ వాళ్ళు కూడా ఎవరో కమ్ముని మమ్మల్ని ప్రెజర్ చేయట్లా. గత ప్రయత్నం కంటే కొద్దిగా బెటర్ ఏదో కొద్దిగా ఏదో ఉన్నది జరుగుతుందని చెప్తుంది అని అంటున్నారు. మాలో అయితే మాకేమీ నేను తెలుసుంటే మీరు చెప్తున్నారు కదా, మేము డైరెక్ట్గా లాభం పొంది అయితే మాకేమీ కనపడతలేదు. ఏదో చేస్తామంటున్నారు, వచ్చారు చేస్తామంటారు. మాకు వాళ్ళు ఈయన అభిమానమే. మాకు టీడీపీ లీడర్స్ అందరూ మాలో వాళ్ళే ఉన్నారు. చివరిగా మా ద్వారా ఏం కోరుకుంటారు మీరు ఈ మార్కెట్ నుంచి? మాకేం లేదండి. మాకు ఇదంతా వాటర్ ఫెసిలిటీ, ఈ వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటే ఆనందపడతారు. మా ముందు సండేస్ కూడా మాకు ఏదో ఒక ఏర్పాటు చేయాలి. బాగా దారుణంగా ఉంది ఇక్కడ. ఏంటంటే ఇది ఏరియా కూడా అంత మంచి ఏరియా కాదు. ఇది ఇక్కడ అంతా రకరకాలుగా ఉంటుంది. ఇదంతా ఈవినింగ్ టైం, నైట్ టైం అంతా ఇక్కడ రకరకాల ప్రాస్టిట్యూట్స్ అని తిరుగుతారు ఇక్కడ. ఈ ఏరియాలో మేము ఉండాల్సి వస్తుంది ఆదివారం వస్తే. ఈ కంపెనీషన్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి దారి లేదు. దారి లేదు, బాగోలేదు అక్కడ పరిస్థితి. ఏం పోవాలా ఏ టాయిలెట్స్ ఏర్పాటు ఇక్కడ చేసి సండే ఇక్కడ చేసినా మిగతా రోజులు డైలీ మార్కెట్ కూడా దానికి సరైన వాటర్ లేదు. మాకు నిత్యం వాటర్ లేకపోతే ఈ స్మెల్గా ఉండలేము, శుభ్రం లేకపోతే ఉండలేము. వాటర్ కావాలి. ఆ వాటర్ సంబంధించి చర్య తీసుకొని మాకు చేస్తే మేమంతా ఆనందపడతాం. కంటపాడండి పెట్టవాడి నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటామండి. మా వ్యాపారాలు ఏం బాగుంటలేదండి. మాకు ఉంటాకి నీళ్ళు లేదండి. ఇక్కడ మార్కెట్ కోసమేనండి. ఇక్కడ ఉంటాకి నీళ్ళు లేదండి. అక్కడైతే అండి బాత్రూమ్లు అవి ఏమీ లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి ఆడోళ్ళవి. వెళ్తాకి ఎక్కడ చూడలేదండి. ఒక 40 మంది 50 మంది ఉంటామండి. అన్న మాకు ఏమీ లేదండి. ఏమైనా దయచేసి అండి మాకు ఏమైనా కొత్త బాత్రూమ్లు అవి బాగు చేయించండి. బిల్డింగ్ అంతా కారిపోతుందండి. ఎమ్మెల్యే గారు అడుగుతున్నామండి. అది ఏం చేస్తారో ఇంకొక చెయ్యండి మాకు. ఇంకా ఎక్కలేదండి సార్, నేను ఎక్కలేదండి. బాగున్నదండి. గవర్నమెంట్ బాగానే చేస్తుందండి, బాగానే సాయం చేస్తుందండి. మాకు వ్యాపారం అంటే ఏముందండి, బయట దుకాణాలు పెట్టేసారు. ఇక్కడ వ్యాపారం ఏమి లేదండి. రూపాయి డబ్బులు వచ్చేది లేదు. మాకు బాత్రూమ్లు సరిగ్గా లేవు. ఎండలో సత్తనం, ఒక వాటర్ లేదు, ఏమీ లేదు. మరి ఎలాగ బతితో మాకే తెలుస్తలేదండి. ఇక పొద్దుత్తమని కొట్టుకుంటే 300-200 కంటే ఎక్కువ చేయలేమండి. అది సమస్య మీ ఎమ్మెల్యే దృష్టి చెప్పండి. ఎమ్మెల్యే దృష్టి వరకు వెళ్ళిందో లేదో ఇంకా నాకు తెలియదండి. మరి నేను మట్టుగా అక్కడ వరకు వెళ్ళలేదండి. మరి నాకు తెలిసింది ఇదే. ఈ వ్యాపారం కూడా సరిగా ఉండలేదు. బయట మార్కెట్లో ఎక్కువ పెట్టేసిన వాళ్ళు వీళ్ళకి మార్కెట్ వీళ్ళు అమ్మితేనే కదా మాకుంటుందండి. వీళ్ళకి ఏం అమ్ముతలేదు. ఎలక్షన్ చెప్పుల టైంలో కూడా ఎమ్మెల్యే గారికి వెళ్ళిపోయింది వార్త. అయినా కూడా నేను పట్టించుకుంటా లేదు. మాకు బాత్రూమ్లు నాడింగా లేవండి, వాటర్ లేదు. మరి చేపలు చేసుకునే గట్రా ఎలా కడుక్కుంటామండి? ప్యాసింజర్లు ఏమో కడిగేస్తానే కానీ కొంటారు. అదే అండి ప్రాబ్లం. ఎలా ఉందండి? ఎప్పుడున్నా పడిపోవడమే. ఏం పడిపోవడం అంటే ఏం పెద్ద ఏం చేస్తలేదండి. ఉన్న వాళ్ళకే చూస్తాడు, లేని వాళ్ళు అంతే. ఫ్రీ బస్ కట్ట ఇంకా ఎక్కలేదండి నేను అసలు. ఎక్కడికి కూడా ప్రయాణం చేయలేదు. ఇంకా చెయ్యాలి. మార్కెట్ ఎలా ఉంది, వ్యాపారాలు ఎలా ఉన్నాయి? అసలు వ్యాపారం ఉండలేదండి. బయట ఎట్టేసారండి. మాకు మార్కెట్ ఇచ్చారు. ఆ బయట చుట్టూరు దుకాణాలు ఎట్టేసుకున్న వాళ్ళని మాకు వ్యాపారం ఉండలేదు. రోజు గడ్డానికే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇగోండి చూడండి, మా మార్కెట్ ఎలా ఉంటే ఎలా వస్తారండి జనం. ఒక నీళ్ళు లేవు, పాలు లేవండి. పైన బాగానే చేస్తున్నారండి. మా తాడేపుడు కూడా ఇలా అవుతుందండి. మాకు మార్కెట్లోనే ఆ మూల ఇచ్చారు. ఆ మూల అసలు జనమే రావట్లేదు. మళ్ళీ మాకు అక్కడైనా శుభ్రం చేసి ఇచ్చినా పర్వాలేదు, మాకు ఎక్కడైనా కొద్దిగా కట్టేసి ఇచ్చినా పర్వాలేదండి. బాత్రూమ్ లేవండి, నీళ్ళు లేవండి. వ్యాపారం అసలు ఉండలేదండి. మా అలాంటి వాళ్ళు బతకడానికి కూడా కష్టమైపోతుంది. ఇక్కడ మార్కెట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇదే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు మీరు? తీసుకెళ్ళేవండి. కడతామని అంటున్నారు. రోజులు జరుగుతున్నాయి కానీ పనులు అవుతలేదండి. అది మరి ఎంతమంది ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్న ఇబ్బంది కదమ్మా? ఇబ్బంది అండి. మరి ఏం చేస్తాం? ఇంక పక్కన ఇల్లు ఉండవాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. మరి సిగ్గిడిసి ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి వెళ్తున్నామండి. మరి ఏం చేస్తామండి? ఇల్లు దగ్గర ఉండేవాళ్ళు అయితే ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. మాది పెంటపాడు, అంత దూరం మేము వెళ్ళలేము కదండి. అలాగే అండి. మరి పరిపాలన బట్టి బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారండి. పథకాలు కూడా బాగానే ఉన్నాయి. మేము ఇంకా ఫ్రీ బస్ అది ఎక్కలేదండి. ఎక్కాలండి. ఏ ఊరు వెళ్ళలేదండి. మాది సొంత ఊరు
పుట్టూరు అత్తూరు అన్ని ఈ ఊరే. ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్కుతామండి. బాగానే చేస్తున్నారండి పరిపాలన. కోటా బియ్యం అన్ని బాగానే ఇస్తున్నారా, ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారా, మా అమ్మకి పెన్షన్ ఇస్తున్నారా, అన్ని బాగానే చేస్తున్నారు. ఏం కోరుకుంటారు మీ మార్కెట్ నుంచి? అంటే అందరూ వచ్చి మార్కెట్లో బతికితే బాగుంటుందండి. అక్కడ దుకాణం అయితే ఎలాగండి? మేము చేపలు చేసుకుని బతికిన వాళ్ళమండి. ఏళ్ళు అమ్మట్లేదు, మేము ఎలా చేపలు చేసుకుంటామండి? అదేంటి, అందరూ వచ్చి మార్కెట్లో బతికితే చేపలు అమ్మితే బాగుంటుందండి మార్కెట్. జనం కూడా వస్తారు, అందరూ ఒక రేట్ పెట్టుకొని అమ్ముకుంటే జనం కూడా వస్తారండి. అదేంటి, ఇప్పుడు వచ్చి 5 కేజీలు కూడా చేపలు అమ్మలేదండి. రోడ్ల మీద అమ్ముకుంటున్నారు, మా దగ్గర ఎవరు కొంటారండి సార్ చెప్పండి. అంటే మీరంతా ఒక చోట అందరు ఇక్కడే ఉంటారు కదా మార్కెట్ అంతా. ఎక్కడ ఉన్నారండి? రోడ్లు అంటే అయ్యానండి. మాలాంటి ఆడవాళ్ళు ఎవరు అమ్ముతుందండి? ఒకటి అమ్ముకుంటా లేదండి, ఇలాగ ఉంటుందండి సూర్యమని మార్కెట్. ఎలా ఉంది మార్కెట్లో మీకు సౌకర్యం? అసలు ఏమి లేవండి, బాత్రూమ్ లేదండి. ఇగోండి పైన ఎండ కింద ఎండ అండి. ఎలా ఉంది బాగా మీకు సౌకర్యం ఎలా ఉంది? మాకేమి లేవండి, బాత్రూమ్లు గట్ట లేవండి. కూడా అక్కడ మార్కెట్ ఉందండి సార్, ఏమి లేదండి. ఆడవాళ్ళకి సౌకర్యం లేదండి బాబు. మంచిలు గట్ట ఉన్నాయండి సార్, పైపులు ఉన్నాయి పక్కనే. బాత్రూమ్ ఒకటే బాగోలేదండి ఆడవాళ్ళు. పర్వాలేదండి, ఇక్కడ మాత్రం ఎండ అండి అయ్యారు. ఏం లేవండి, రోడ్డు మీద వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. మార్కెట్లో బతకలేమో 10 కేజీలు వేసుకొని 2 రోజులు అమ్ముతున్నాము. వ్యాపారాలు చాలా బాధపడుతున్నామండి. మార్కెట్ చూస్తే బాగోలేదండి. ఏం బాగాలేదండి అండి, మార్కెట్ శుభ్రం పగిలిపోయిందండి. ఆడవాళ్ళకి కాళ్ళు మడుచుకుంటే లేదండి, లేక చాలా బాధపడుతున్నామండి. మరి అవన్నీ మీరు ఇచ్చేయండి కొద్దిగా. వ్యాపారాలు అసలు ఉండలేదు, రోడ్డు మీద మార్కెట్ ఎక్కువైపోయిందండి. రోడ్డు మీద ఎక్కువైపోయి చాలా బాధపడుతున్నామండి. మార్కెట్లో సౌకర్యాలు ఎట్లా ఉంది? మార్కెట్లో సౌకర్యం ఏమి లేదండి. ఇక్కడేమో ఎండకెడుతున్నాం, వానతో ఎడుతున్నామండి. అక్కడేమో మార్కెట్ ఏమో పగిలిపోయిందండి. అది రిటర్న్ అది లేదండి, ఏమీ లేదండి. ఆడలు కోడమర్చి కూడా లేదండి. చాలా బాధపడుతున్నామండి. బాత్రూమ్లు లేవండి, బాత్రూమ్లోకి ఎక్కడికో వెళ్తున్నాండి కడుపు నొక్కిన. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి ఈ సమస్య అంత ఎమ్మెల్యే గారు తెలిసే ఇది మీ ఆడవాళ్ళకి ఇక్కడ బాత్రూమ్ కూడా లేవు కనీసం. ఎమ్మెల్యే గారికి అంతకుముందు వెళ్ళామండి మేము. వెళ్తే కొడి సత్యనారాయణ గారు మీకు చేయమన్నారండి, మీకు చేయమని ఊరుకున్నారండి. అదండి, ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చారు కొత్తగా ఎమ్మెల్యే గారికి వెళ్ళలేదండి, వెళ్తామండి. అందరం కలిసి వెళ్ళి అడుగుతామండి, బాబు ఎలాగ ఉందని అడుగుతామండి. మరి ఆయన ఏం చేస్తారో ఆయన దయండి.